క్రమంగా 5కి వచ్చాయి. మరి జీతాలు తగ్గి వస్తువుల ధరలు పెరిగాయా? లేదు, జీతాలు పెరిగి వస్తువుల ధరలు తగ్గాయి. సిపిఐ అంటే ద్రవ్యోల్బణం కొన్ని సందర్భాలలో 0 కన్నా కిందికి వచ్చింది. ఇదేం వింత? జీవన ప్రమాణాలు పెరగడం ఏంటి, ధరలు తగ్గడం ఏంటి? జీతాలు పెరగడం ఏంటి, పని తగ్గడం ఏంటి? నిరుద్యోగం కేవలం 3.5% పడిపోవడం ఏంటి? ఈ మిరకల్ ఎట్లా సాధ్యం? అమెరికా అధ్యక్షుడు రోజుకు 12 గంటలు పడుకోవడం ద్వారా ఇది సాధ్యమైంది. ప్రభుత్వం వ్యాపారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం వల్ల మార్కెట్ శక్తులు వేగంగా పనిచేశాయి, అపార సంపద సృష్టించాయి. కాల్విన్ కూలిడ్జ్ నమ్మిన లాయిసే ఫేర్ సిద్ధాంతాలు అనూహ్యమైన ఫలితాలనిచ్చాయి. కూలిడ్జ్ ఆదాయ పన్నుని 70% నుంచి 25%కి కోశాడు. బీద మధ్యతరగతి ప్రజల మీద ఆదాయ పన్ను పూర్తిగా తీసేశాడు. కేవలం ధనిక 2% అమెరికన్లే ఆదాయ పన్ను కట్టేవారు. ఇది ప్రజల ఆదాయాన్ని పెంచి పెట్టుబడులకు దారితీసింది. ఒకప్పుడు $5 బిలియన్ ఉండే కేంద్ర బడ్జెట్ ని $3 బిలియన్ కుదించాడు.